హాయ్ అండి. ఈరోజైతే ఎండుమిర్చి టమాటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. దానికోసం అయితే ఎండుమిర్చి తీసుకున్నానండి నేనిక్కడ. ఎండుమిర్చి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేసుకొని సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. వేయించుకోవాలి. చూసుకొని వేయించుకోవాలండి. లేకపోతే మాడిపోతాయి. సిమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇంకా ఒక కలర్ వేయించుకున్న తర్వాత ఒక కలర్ వచ్చేసిన తర్వాత వేరే ప్లేట్‌లో షిఫ్ట్ చేసుకోవాలండి. తర్వాత అదే కళాయిలో టమాటాలు వేసుకొని వేయించుకోవాలండి. టమాటాలు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. తర్వాత చింతపండు కొంచెం వేసుకోవాలండి. వాటినన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి టమాటాలని. మూత పెట్టుకొని ఉడికించుకుంటే మంచిగా ఉడుకుతాయండి. ఇంకా ఒకసారి చెక్ చేసుకోవాలండి టమాటాలు ఉడికాయా లేదా అని మూత తీసుకొని. టమాటాలు అయితే ఉడికిపోయినాయి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి. తీసుకొని ముందుగా వేయించి పెట్టుకొని ఎండుమిర్చి ఉంది కదండి, దాన్ని మిక్సీ పట్టుకోవాలండి. ఇక్కడ ఒకేసారి పట్టుకోవద్దండి. ఫస్ట్ అయితే మిర్చిని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న తర్వాత టమాటాలు వేసుకోవాలండి. ఫస్ట్ అయితే ఎండుమిర్చిని మిక్సీ పట్టుకుంటున్నాను. ఎండుమిర్చిని మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకా ఉడికించుకున్న టమాటా వేసుకోవాలండి దీంట్లోకి. ఇంకా వేసుకున్న తర్వాత దీంట్లోకి ఎల్లిపాయలు వేసుకోవాలండి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి కొంచెం. ఇంక అంతేనండి. తర్వాత మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఇంకోసారి. చాలా సింపుల్ అండి ఎండుమిర్చి టమాటా పచ్చడి చేసుకోవడము. ఇంకా రెడీ అయిపోయిందండి ఎండుమిర్చి టమాటా పచ్చడి అనేది. దీన్ని ఒక బౌల్‌లో తీసుకుంటున్నాను. దీనికి తాలింపు పెట్టుకుంటున్నానండి. ఆయిల్ వేసుకుంటున్నాను. తర్వాత తాలింపు గింజలు వేసుకుంటున్నానండి. తర్వాత ఎండుమిర్చి ఒకటి, తర్వాత కరివేపాకండి. అంతేనండి. ఇంకా దాంట్లోకి పచ్చడిలోకి షిఫ్ట్ చేసుకోవాలండి. చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి.